హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక సింపుల్ క్లాసికల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చైనీస్ చికెన్లో ఒక ప్రత్యేకమైన డిష్, కానీ ఇంట్లో దాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది రెస్టారెంట్ల కంటే ఇంట్లోనే పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అది లంచ్ బాక్స్కైనా, పిల్లలు ఇంట్లో తినడానికైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఏ ప్రాసెస్ వాడైనా మీకు అర్థం కాదు కాబట్టి చివరి వరకు చూడమంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఇందులోకి బాస్మతి రైస్ అయితే బాగుంటుందని నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి, 1 కప్పు. ఈ రైస్ని శుభ్రంగా కడుక్కుని రైస్ తయారు చేసుకుందాం. రైస్ ప్రిపేర్ అయిన తర్వాత కళాయి పెట్టుకుని అందులోనికి 1/2 కప్పు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ తక్కువ తినే వాళ్ళకి కొంచెం తక్కువే పోసుకోండి. ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వీటైతే చాలు, ఎక్కువగా అవసరం లేదు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు గుడ్లన్నీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం అండి. గుడ్లన్నీ ఇలా వేగితే సరిపోతుంది. మొత్తం ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత ఫ్రై అవుతున్నాయి కాబట్టి సగం వేగితే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఎగ్ అనేది. ఇలా సగం ఫ్రై అయిన గుడ్లోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచెం క్యాబేజీ, 2 చీలికలుగా చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా, 1/2 టీ స్పూన్ సాల్ట్, వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా. ఇలా వేయించుకున్న దాంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని మరొకసారి కలుపుకుందాం అండి. మనం ఎప్పుడు చేసినా ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ అనేది. మీరు కూడా ఇలానే చేయండి. ఇవన్నీ తిప్పుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు 1 నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి చూసి మరొకసారి అంతా ఫ్రై చేసుకుందాం తిప్పుకుంటూ. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ మోతాదులో ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వేసుకోండి, ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా స్పైసీ కోసం వేసుకోవాలి. తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మనం వేసుకున్న పదార్థాలన్నీ రైస్కి పట్టేలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు తిప్పుకుంటూ ఉండండి, 1 నిమిషం పాటు మొత్తం ఫ్రై అవుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
అంతేనండి, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ రైస్ని రెస్టారెంట్ లెవెల్ కంటే బెటర్గా చేస్తుంది. ఇది మీ డిన్నర్ స్టార్ని స్పెషల్గా మార్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి.